సంబంధించిన స్ట్రెస్, ఐసోలేషన్, వీళ్ళు ఇంటి నుంచి దూరంగా ఉంటారు కాబట్టి ఐసోలేషన్ సిక్నెస్, ఇలాంటివి కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నాసా వారు వీటన్నిటిని గుర్తించి వారు ఒక రిగరస్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్, అంటే థ్రెడ్మిల్ మీద రోజు 2 గంటలు కంపల్సరీగా ఏదో థ్రెడ్మిల్ మీద సైకిల్ ఎర్గోమెట్రీ అని ఉంటుందండి. అంటే మన సైకిల్ లాగా, లేదా రెస్ట్రిక్టివ్ ఎక్సర్సైజ్ డివైజెస్ అని ఉంటాయి. అంటే వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ఇవి కంపల్సరీగా 2 hours చేయాలని చెప్పి ఒక రూల్ పాస్ చేశారండి. అలాగే వీళ్ళ న్యూట్రిషన్ డైట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మన డైట్ న్యూట్రిషన్ తో కంపేర్ చేస్తే వీళ్ళకి వైటమిన్ డి ఎక్కువ ఇవ్వడం, తర్వాత కాల్షియం అనేది ఎక్కువ ఇవ్వడం, ప్రోటీన్స్ ఎక్కువ ఇవ్వడం, తర్వాత ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఇవ్వడం. సో ఇలా చేయడం వల్ల కొంతవరకు శాతం వరకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ షిఫ్ట్ అనేది జరుగుతుందో, సో కాళ్ళల్లో రక్త శాతం తగ్గిపోతుందో, దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి చిబిస్ సూట్ అని ఒక స్పెషల్ సూట్ ఉంటుందండి. సో దీంట్లో ఏమవుతుందంటే కొంచెం ప్రెషర్ జరగడం వల్ల సో కొంతవరకు మన గుండె కూడా కాళ్ళకి పంప్ చేయడానికి కొంచెం హెల్ప్ చేస్తాయి. అలాగే సాల్ట్ రెగ్యులేషన్ ఒకటి, తర్వాత వీళ్ళకి రెగ్యులర్ గా కంటిన్యూను బీపీ పరీక్ష ఒకటి చేస్తూ ఉంటారండి. అలాగే ఈ రేడియేషన్ నుంచి తప్పించుకోవడానికి ఐసిస్ వారు సెపరేట్ షీల్డింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ వచ్చే ఇంకో అతిపెద్ద సమస్య సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అండి. సో ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ని కౌంటర్ చేయడానికి నాసా వారు కొత్త రకంగా ఈ వర్చువల్ రియాలిటీని ఇంప్లిమెంట్ చేసి వర్చువల్ రియాలిటీ ప్రోగ్రామ్ లో వీళ్ళకి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ, లేదా సైకలాజికల్ సపోర్ట్ అంటే సైకియాట్రిస్టులతో కానీ రెగ్యులర్ గా మానిటరింగ్ పెట్టడం అనేది చేస్తున్నారండి. సో ఈ రెగ్యులర్ మానిటరింగ్ ఉండడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం మారల్ సపోర్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే సమస్య వీళ్ళ స్లీప్ డిస్టర్బెన్సెస్ అండి. సో ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ అడ్రస్ చేయడానికి వీళ్ళు కొత్త రకమైన స్లీప్ పాడ్స్ అని చెప్పి, సౌండ్ ప్రూఫింగ్ సిస్టమ్ అని చెప్పి, అలాగే వీళ్ళకి ఐ మాస్కులు ప్రొవైడ్ చేయడం కానీ, ఎల్ఈడి లైట్స్ పెట్టడం కానీ, ఎప్పుడైతే 16 సార్లు సూర్యోదయం సూర్యాస్తమం జరుగుతుందో దాన్ని కొంచెం షీల్డ్ చేయడానికి ఎల్ఈడి లైట్స్ పెట్టి కృత్రిమంగా, అంటే 9 గంటలు నిద్ర కంపల్సరీగా ఉండేటట్టు అరేంజ్ చేయడం కానీ, సన్లైట్ ని కూడా పర్టికులర్ టైమ్స్ లో అరేంజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేయడం స్టార్ట్ చేశారండి. ఎస్, అంటే నీలేష్ గారు, ఎస్ మీరు చెప్పినట్టు ఇప్పుడు చాలా రకాలుగా వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఇమీడియట్గా వాటి అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే జనరల్గా మనకి నార్మల్గా వచ్చే జలుబు, తుమ్ము, దగ్గు ఇలాంటివి మనకి ఏమన్నా జ్వరం లాంటిది వచ్చినా అది ఏంటో తెలుసుకోవడం 2-3 రోజులు పడుతూ ఉంటుంది. అలాంటిది వీళ్ళు ఇప్పుడు వచ్చిన వెంటనే కూడా వాళ్ళు మెయిన్గా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అక్కడ గ్రావిటీ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. వాళ్ళు జనరల్గా నడవటానికో ఏదైనా ముట్టుకోవడానికో కొంత సమయం పడుతుందని చెప్తున్నారు. సో అంటే ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి, ఈ హెల్త్ డిఫెక్ట్స్ అనేవి ఇమీడియట్గా బయటకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది అనుకోవచ్చు కోలుకోవడానికి వాళ్ళకి? సో దీన్ని 2 విభాగాలుగా డివైడ్ చేద్దామండి. స్పేస్ లో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే మలమూత్రాలు పాస్ చేస్తారో వాటిని కొంచెం శాంపుల్స్ కింద కలెక్ట్ చేసి మనకి స్పేస్ స్టేషన్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఈ శాంపుల్స్ ని వాటిల్లో పంపించడం జరుగుతుందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని టెస్ట్ చేయడం కానీ, వీటిలో ఏమైనా మార్పులు ఉంటే అక్కడ తగ్గట్టు మందులు ఇవి ప్రిస్క్రైబ్ చేయడం కానీ జరుగుతుందండి. సాధ్యమైనంత వరకు ఇన్ఫెక్షన్స్ అయితే రాకుండానే ఉంటాయండి. అయితే వీళ్ళు మన ఎర్త్ కి తిరిగి రాగానే, అంటే మైక్రో గ్రావిటీ ఎన్వైరన్మెంట్ నుంచి గ్రావిటేషనల్ ఎన్విరాన్మెంట్ లోకి తిరిగి రాగానే వీళ్ళకి వచ్చే ప్రధానమైన సమస్య ఈ ఫ్లూయిడ్ షిఫ్ట్ వల్ల అవుతుందండి. సో ఈ ఫ్లూయిడ్ షిఫ్ట్ సడన్ గా వీళ్ళకి బాడీ ఛాతీను తలలోకి ఉండడానికి అలవాటు పడింది కాస్త కాళ్లలోకి రావడం వల్ల ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. సో ఈ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, ఈ బీపీ పడిపోవడం, అలాగే గుండెకి కూడా సడన్ గా ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల గుండె సమస్యలు రావడం, ఎరిథ్మియాస్ రావడం, కార్డియాక్ అరెస్ట్లు అవడం, ఇలాంటివన్నీ ఫస్ట్ 60 minutes లో జరుగుతాయండి. సో ఈ ఫస్ట్ 60 minutes ని బాగా క్రూషియల్ పీరియడ్ అంటారండి. లక్కీలీ సునీత గారి ఫస్ట్ 60 minutes బాగా వర్క్ చేశారని మా మెడికల్ సర్కిల్స్ లో వినిపిస్తుందండి. సో అలాగే వీళ్ళకి మజిల్ వీక్నెస్ అనేది చాలా బాగా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే 30 to 40% ఆఫ్ ది మజిల్ లాస్ అవుతుంది కదండి. సో వీళ్ళు నడవడం కానీ, వాళ్ళ సొంత పనులు చేసుకోవడం కానీ సాధ్యమైనంత వరకు స్టార్టింగే జరగదండి. సో వీళ్ళకి ఏం చేస్తారంటే దీన్ని ఒక పీరియాడికల్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. సో దీన్ని ఫస్ట్ 60 minutes, ఫస్ట్ 24 hours, నెక్స్ట్ 45 days దీని కింద డివైడ్ చేస్తారండి. సో ఫస్ట్ 60 minutes అయిపోయిన తర్వాత ఫస్ట్ 24 hours లో వీళ్ళు రెగ్యులర్ గా వీళ్ళ హార్ట్ రేట్ ని మానిటర్ చేయడం, వీళ్ళ న్యూరలాజికల్ అంటే కంటి చూపుని మానిటర్ చేయడం, వీళ్ళ రిఫ్లెక్సెస్ ఉంటాయండి, రిఫ్లెక్సెస్ మానిటర్ చేయడం, తర్వాత వీళ్ళ హైడ్రేషన్ స్టేటస్ కూడా చూస్తారండి. అవసరం అయితే వీళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం, ఎందుకంటే సడన్ గా స్పేస్ నుంచి ఎర్త్కి వచ్చేటప్పటికి వీళ్ళు డిహైడ్రేషన్ కి బాగా గురవుతారండి.
సో ఆ డిహైడ్రేషన్ కౌంటర్ చేయడానికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి. అలాగే ఫిజికల్ థెరపీ కూడా మెల్లగా స్టార్ట్ అవుతుందండి. ఆఫ్టర్ 24 hours వీళ్ళకి కొంచెం వాకింగ్ అసిస్టెన్స్ ఇవ్వడం, తర్వాత రెసిస్టెన్స్ మసిల్ ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత బోన్ డెన్సిటీ ఎంత ఉందో చూసుకోవడానికి డెక్సా స్కాన్ చేయడం, తర్వాత వీళ్ళ హార్ట్ అడాప్టేషన్ కి ఇంకొన్ని రకమైన స్పెషల్ ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేయడం, అలాగే న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వడం. సైకలాజికల్ సపోర్ట్ అనేది బాగా ఇంపార్టెంట్ అండి. సో వీళ్ళకి వచ్చిన దగ్గర నుంచి సైకలాజికల్ గాను సోషల్ గా రీఇంటిగ్రేట్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారండి. సో ఈ ఫుల్ రికవరీ వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. మన సునీత విలియమ్స్ గారి ఏజ్ కన్సిడర్ చేస్తే ఆవిడకి 58 ఏళ్ళు అండి. సో యంగ్ ఆస్ట్రోనాట్స్ రికవర్ అయినంత ఫాస్ట్ గా ఆవిడ మనకి రికవరీ కనిపిస్తుంది ఆవిడలో అనుకోవడం కూడా కొంచెం కష్టమైంది. కానీ గ్రాడ్యువల్ గా స్లోగా రికవరీ ప్రాసెస్ అని ఉంటుందండి. సో ఆవిడకి మజిల్ స్ట్రెంత్ కంప్లీట్ గా రికవర్ అవ్వడానికి మాత్రం 6 నుంచి 8 వారాల వరకు టైం పడుతుందండి. ఈ బోన్ డెన్సిటీ అనేది మళ్ళీ రికవర్ అవ్వడానికి సుమారుగా 1 సంవత్సరం పడుతుందండి. అలాగే కార్డియోవాస్కులర్ బ్యాలెన్స్ కూడా కొన్ని నెలల దాకా పట్టొచ్చండి. అయితే ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ కూడా మీకు యాడ్ చేస్తానండి. అన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదండి, మరి